నమస్కారం. శ్రీరూప్ కాస్మెటిక్ గ్రూప్ నుంచి సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో. ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్. కొత్తగా కనబడుతున్నారు. అందం పెరుగుతోంది. అందం పెరగడం కదా, ఓటీ డ్రెస్ తీసేది సరదాగా చేద్దాం అంతే. యూనిఫామ్ లేదు, యూనిఫామ్ లేదు. కానీ సార్ చాలా క్వెరీస్ వస్తున్నాయి. పర్టికులర్ గా అసలు ట్రీట్మెంట్స్ లో ఇన్ని రకాలు ఉంటాయా, వీటికి కూడా ట్రీట్మెంట్ అడుగుతారని నాకు అనిపించింది. పాసిబిలిటీ ఉంటుందా అనేది కూడా ఒక క్వశ్చన్. అందులో భాగంగా గ్లో గురించి మనం చాలా సార్లు మాట్లాడున్నాము. పర్టికులర్ గా రింకిల్స్ వస్తాయి కొంతమందికి. అవేంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకైనా సరే నవ్వినప్పుడు ఇక్కడ చూసారా ఇలా వస్తుంది, ముక్కు దగ్గర ఇలా వస్తాయి, అందులో మెడ దగ్గర బాగా ఇలా ముక్కలా కనిపిస్తాయి. అవి చూడడానికి కొంచెం ఆక్వర్డ్ ఉంటాయి. ఎంత మేకప్ తో కవర్ చేసినా కొంతమందికి అవి కొట్టొచ్చినట్లుగా కనపడతాయి. అవి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటిని అసలు ట్రీట్మెంట్ ద్వారా తగ్గించుకోవచ్చా, పాసిబిలిటీ ఉందా, అసలు అలా ఎందుకు వస్తాయి, వీటి గురించి మాట్లాడదాం. డెఫినెట్లీ. ఇప్పుడు ఏజ్ ముందుకు సాగే కొద్దీ మన ఎక్స్ప్రెషన్స్తో పాటు రకరకాల రింకిల్స్ ఫామ్ అవడం, ఇలా మనం వాడుకుని బట్టి అలాగే ఇక్కడ లైన్స్ ఫామ్ అవడం చాలామందికి చాలా కామన్గా జరిగిపోతుంటుంది. కొంతమందికి అది కన్సర్న్ ఉంటుంది. సో కన్సర్న్ ఉన్నప్పుడు స్కిన్లో చిన్న రింకిల్స్ వచ్చినాయి, స్కిన్లో గ్లో తగ్గింది, ఓపెన్ పోర్స్ వచ్చేసినాయి, లైఫ్ లేదు, ఆ లైఫ్ కావాలి అనే దానికి మనం ఎప్పుడు మాట్లాడే సంవత్సరానికి ఒకసారి చేసే స్కిన్ బూస్టర్స్. స్కిన్ బూస్టర్ అంటే ఏంటి? స్కిన్లో ఆరోగ్యంగా ఉన్న స్కిన్లో ఉన్న కొలాజిన్, ఎలాస్టిన్, కెరాటిన్ అలాంటి చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఎవరి స్కిన్లో బాగా బూస్ట్ అయి ఉంటే ఆ స్కిన్ చాలా స్మూత్గా, చిన్నపిల్లల స్కిన్ చూడండి అలాగే మృదువుగా, సాఫ్ట్గా, షైనింగ్గా. చాలామంది ఇప్పుడు సెలబ్రిటీస్ని, మూవీ స్టార్స్ని చూస్తుంటాం, చీక్స్ ఏదో బ్లషర్ వేసారా, మేకప్ వేసారా అనుకుంటాం. నో నో నో, దట్ ఈస్ దేర్ స్కిన్ ఈస్ బీన్ బూస్టెడ్. ఇప్పుడు న్యాచురల్గా జరుగుతున్నది అది. వాళ్ళ డైట్లో ఎంత కొలాజిన్ తీసుకున్నా, కొలాజిన్ బూస్ట్ చేసినా స్కిన్లో స్కిన్ బూస్టర్స్ని వచ్చాయి. సంవత్సరానికి ఒకసారి చేసే ట్రీట్మెంట్. ఎనస్థీషియా క్రీమ్ రాస్తారు, ఒక 20 minutes వదిలిన తర్వాత ఆ స్కిన్ బూస్టర్ మనం ఏం వాడుతున్నాం, ఏం కంపెనీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అది మనం ఎప్పుడైతే పేషెంట్ ముందు ఆ బాక్స్ ఓపెన్ చేసి ఓపెన్గా ఇది మీకు వాడుతున్నాము అని, అది పెయిన్లెస్గా ఎక్కడెక్కడ రింకిల్స్ వస్తున్నాయి, ఎక్కడ షైన్ కావాలి, ఎక్కడ బ్రైట్నెస్ కావాలి, ఎక్కడ రింకిల్స్ చిన్న చిన్నవి ఉన్నాయి, చిన్న చిన్న పోర్స్ ఉన్నాయి, వ్యానిష్ అయ్యి స్మూత్ స్కిన్, బాగా గ్లోయింగ్ స్కిన్ కావాలి అనే వాళ్ళకి స్కిన్ బూస్టర్స్ అని రకరకాలుగా ఉంటాయి. సో అవి ఎవరికి ఎలా ఇవ్వాలి అనేది ప్లాన్ చేసుకుని ఒక ఎక్స్పర్ట్ టెక్నిక్తో కనుక కరెక్ట్ డెప్త్లో ఇవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ స్కిన్లో ఏ డెప్త్లో అంటే పని చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ దగ్గర అయితే సార్ ఈ ఏరియాలోనే ఇస్తారా? అక్కడ కూడా ఆ ఏరియాస్ మొత్తం స్కిన్లో ఎక్కడ రింకిల్స్ వస్తున్నాయి అన్ని చోట్ల ఇస్తాం. బట్ ఇక్కడ మీరు అన్న ఫోల్డ్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ ఫోల్డ్స్ ఆపాలి అంటే గ్యారంటీగా అక్కడ ఉన్న న్యూరోమస్కులర్ జంక్షన్ సంబంధించిన యాక్టివిటీని టెంపరీగా ఆపాలి. దట్ ఈస్ బొటాక్స్. బొటాక్స్ ఒకసారి ఇచ్చామంటే ప్రతి 5 నెలలకి అవసరమైతే ఇచ్చుకుంటూ ఉండాలి, మానేయచ్చు కూడా. సో అప్పుడు ఏంటంటే వారం రోజుల తర్వాత అక్కడ రింకిల్ చేద్దామన్న రింకిల్ రాదు. సో అది కరెక్ట్ హ్యాండ్స్లో జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. సో నేను చెప్పింది ఇందాక స్కిన్ బూస్టర్స్ ఫర్ ద హోల్ ఫేషియల్ స్కిన్. అలాగే ఇప్పుడు మెడ దగ్గర ఇదే స్కిన్ బూస్టర్స్ కూడా ఇవ్వచ్చు. స్కిన్ మీకు కొత్తగా ఇప్పుడు ప్రొఫైల్లో అని ఒకటి వచ్చింది. ప్రొఫైల్లో అదేంటి, ఆ ప్రొఫైల్ పర్ఫెక్ట్గా ఏరియాలో ఎక్కడైతే లైన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ముడతలు బాగున్నాయో ఇదే స్కిన్ బూస్టర్ బాగా ఇచ్చేవాళ్ళు. బట్ అదే సేమ్ రిజల్ట్ వస్తుంది. కానీ ఏంటంటే దీన్ని ఇన్స్టాంట్గా వచ్చి కొన్నాళ్ల పాటు ఉండి తర్వాత తగ్గచ్చు. సో ప్రొఫైల్ అనేది ఏంటంటే మెడ ఫోల్డ్స్లోని ఇక్కడ కరెక్ట్గా ఇస్తే ఇన్స్టాంట్గా అది ఫిల్ అయినట్టుగా చాలా తేడా కనిపిస్తుంది. బట్ కొన్నాళ్ళ తర్వాత ఎఫెక్ట్ తగ్గుద్ది. అదే స్కిన్ బూస్టర్స్ వెస్ట్ లైన్ నుంచి వచ్చింది అనుకోండి, అదేంటంటే చాలా కాలం ఉంటుంటుంది. సో ఆ పేషెంట్కి ఉన్నటువంటి, ఆ క్లయింట్కి ఉన్నటువంటి నీడ్ని బట్టి ఆ రింకిల్స్ని పోగొడుతూ స్మూత్ స్కిన్, స్మూత్ నెక్ అలాంటివి చేసుకోవడానికి అద్భుతంగా చేసుకునే ట్రీట్మెంట్ సంవత్సరానికి ఒకసారి, ఇయర్లీ వన్స్ ఆర్ 11 months వన్స్. అలాగే మనకి శ్రీరూప్ క్లయింట్స్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు యుఎస్, ఆస్ట్రేలియా ఆవిడ వైఫ్ ఎవరో చేయించుకుని వెళ్ళారు. ఆవిడ రిజల్ట్ చూసి వాళ్ళ సిస్టర్స్ ఎక్కడో ఉన్నవాళ్ళు, వాళ్ళ హస్బెండ్ మీరు ఇండియా వెళ్ళినప్పుడు శ్రీరూప్కి వెళ్ళి డాక్టర్ రాజశేఖర్ కలిసి అది ఒకసారి చేయించుకున్నాడు అని పంపుతారు. సో రీసెంట్గా కూడా వాళ్ళ 2-3 లాస్ట్ 1 monthలో వచ్చినాడు అంటారు. సో అంటే దట్ ఈస్ దట్ ఎఫెక్టివ్ కనబడుతుంది ఆ గ్లో. ఎవరైనా వెళ్ళగానే మీరు ఒక 1 month ఆఫ్టర్ ట్రీట్మెంట్ మీరు ఎక్కడైనా ఫంక్షన్లో ఉన్నారు,
చాలా రోజుల తర్వాత చూసినాడు మిమ్మల్ని కలిసారు. తేడాగా ఏం చేస్తున్నావు నువ్వు, చాలా గ్లో వచ్చింది, చాలా షైన్ ఉంది, అసలు చాలా స్మూత్ నెక్ వచ్చేసింది. అంటే మనం అది ఇన్స్టెంట్ గా చూడగలుగుతామా సార్? ప్రొఫైల్ అనేది ఇన్స్టెంట్ గా కనపడుతుంది. అక్కడక్కడ కొంచెం ఇంజెక్ట్ చేసిన చోట చిన్న చిన్న బ్రూజెస్ లో కూడా రావచ్చు స్కిన్ బూస్టర్స్కి ఇచ్చినట్టుగానే. సో ఆ స్కిన్ బూస్టర్ అనేది ఏదైతే ఇస్తున్నామో అది ఎక్కడైనా కొంచెం లేతగా సన్నని చర్మం, ఇప్పుడు కంటి కింద రింకిల్స్ వస్తున్నాయి, లేకపోతే ఇక్కడ ఎక్కడ ఫోల్డ్స్ వస్తున్నాయి, ఇక్కడ రింకిల్స్ వస్తున్నాయి, అది ఇచ్చామనుకోండి, ఇచ్చిన చోట సన్నని చర్మం ఎక్కడ ఉందో అక్కడ కొంచెం బ్రూజ్ రావచ్చు. బ్రూజ్ అంటే కమిలినట్టు. అది ఒక వారం రోజుల్లో మళ్ళీ అదే తగ్గిపోతుంది. బ్రూజింగ్ క్రీమ్ వాడచ్చు, లేదు క్రమేపీ తగ్గిపోతుంది. బట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రం ఆ గ్లో ఆఫ్ స్మూత్నెస్ అనేది మాత్రం రియలీ ఫ్యాంటాస్టిక్. ఎన్ని రోజుల పాటు అలా ఉంటుంది సార్? ఇప్పుడు ఇయర్లీ వన్స్ అన్నారు, అంతే. మరి ఎన్ని రోజులు అది? అంటే ఇయర్లీ వన్స్ చేయకపోతే స్కిన్కి ఏమైనా హాని, ఏమైనా ప్రాబ్లం అనడానికి స్టెరాయిడ్స్ కాదు, హార్మ్ఫుల్ కెమికల్స్ కాదు. స్కిన్లో న్యాచురల్గా ఉండే కొలాజిన్, ఎలాస్టిన్ లాంటి సబ్స్టెన్సెస్ మళ్ళీ రీబూస్ట్ అవుతున్నాయి. ఓకే ఓకే, దట్ ఈస్ ఇట్. ఏజ్ తగ్గినట్టు, యంగ్నెస్ వచ్చినట్టు, సాఫ్ట్నెస్ వచ్చినట్టు. ఏ ఏజ్ వాళ్ళు పర్టికులర్గా చెప్తారు సార్? కొంతమందికి ఏంటంటే ఇప్పుడు యంగ్ ఏజ్ లోనే ఈ ముడతలు రావడం ఇవన్నీ గమనిస్తున్నాం కాబట్టి మీరు ఏ సజెస్ట్ చేస్తారు? అంటే వాళ్ళు డైట్ సరిగ్గా తీసుకోక కానీ, స్టార్వేషన్లో ఉండి కానీ, లేదంటే ఏదైనా స్ట్రెస్లో ఉండి కొన్ని రకాల క్యాన్సర్ మెడికేషన్ కానీ అటువంటివి తీసుకుంటున్నప్పుడు స్కిన్లో చేంజెస్ వస్తుంటాయి. సో అప్పుడు కొలాజిన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. సో మనం ఇంటేక్గా కొలాజిన్ రిచ్ డైట్, కొలాజిన్ ఎలా తీసుకోవాలో చెప్తూనే వాళ్ళకి ఇలాంటి స్కిన్ బూస్టర్స్ లాంటివి కూడా ఇవ్వచ్చు. సో అక్కడ ఫుడ్ విషయంలో ఏమైనా కేర్ తీసుకోవాలండి ఇలాంటివి తీసుకున్నప్పుడు? ఫుడ్లో ఏంటంటే కొలాజిన్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండి, హైడ్రేషన్ బాగుండి, కొలాజిన్ రిచ్ డైట్ లైక్ ఫిష్, లేదంటే కివీ ఫ్రూట్స్ అని, లేదా ప్లమ్స్ అని, లేదంటే మన చెర్రీస్ అని, బెర్రీస్ అని, సిట్రస్ ఫ్రూట్స్ అని ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా కొలాజిన్ బాగా బూస్ట్ అయి ఉంటుంది. ఓకే, అంటే ఈ ట్రీట్మెంట్స్ విషయంలో అంటే ఫేస్ కదా సెన్సిటివ్ పార్ట్, అలా ఎలా పడితే అలా చేయించుకోవద్దు, ట్రీట్మెంట్ చేయించుకోవద్దు అని చాలా మందికి ఉంది. పెద్దవాళ్ళు కూడా అదే అంటారు, ఎందుకు వచ్చిన ట్రీట్మెంట్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సో మీరేం సజెస్ట్ చేస్తారు? దీనివల్ల ఏంటంటే చేసేటప్పుడు పెయిన్లెస్గా చేయడానికి అనస్థీషియా రాసిన అక్కడక్కడ కొంచెం పెయిన్ తెలియచ్చు, అంటే చిన్న చిముక్కుమన్న సెన్సేషన్ తప్ప. అది చేసిన తర్వాత స్కిన్లో ఇప్పుడు మన ఆహారం తీసుకుంటే మన బాడీకి ఎలాగా మంచి ఎనర్జీ, న్యూట్రిషన్ చేరుతుందో, ఈ స్కిన్ బూస్టర్స్ ఇచ్చినప్పుడు స్కిన్ కూడా అంత న్యూట్రిషన్ చేరుతుంది. సో అలాగే స్కిన్లో ఉన్న ఆరోగ్యాన్ని, స్కిన్లో ఉన్న పటిష్టతని, స్కిన్లో ఉన్న కొలాజిన్ని, స్కిన్లో కావాల్సినటువంటి హెల్దీ న్యూట్రియంట్స్ అన్ని మనం డైరెక్ట్గా బూస్ట్ చేస్తాం. దట్స్ వై వి కాల్ ఇట్ స్కిన్ బూస్టర్స్. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండమంటున్నారు. సైడ్ ఎఫెక్ట్ ఏదైనా ఉంటే బ్రూజింగ్ లాగా అక్కడక్కడ సరైన డెప్త్లో చేస్తే, సరైన డెప్త్లో చేయకు కొంతమందికి ఎత్తుగా బంపులాగా, ఎత్తులాగా బంపుల్లో మిగిలిపోతుంటాయి. ఆ డెప్త్ మరి లోపల డెప్త్కి చేయకూడదు, మరి స్కిన్ దగ్గరగా కూడా చేయకూడదు. స్కిల్ఫుల్గా చేయాలి. సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటివి శ్రీరూప్లో ఎక్కువగా రెగ్యులర్గా జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఎక్కడెక్కడ వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు మరి చేసుకుంటారు ఇక్కడ, అలాగే వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ బాగా చేస్తున్నారు. సో ఇప్పుడు ఎంతవరకు అవసరం అనేది ఫైనల్ గా ఒక మాట చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఏ స్టేజ్ లో రండి అని చెప్తారు మీరు? ఇప్పుడు గ్లో తగ్గిపోయింది, లైఫ్లెస్ గా ఉంది, స్మాల్ రింకిల్స్ లా స్టార్ట్ అవుతుంది, లేదా చిన్న ఓపెన్ పోర్స్ లా ఉండి కొంచెం స్కిన్ లో సాఫ్ట్నెస్ కావాలి, గ్లో కావాలి, రింకిల్ ఫ్రీగా కావాలి, ఆ వెలుగు కావాలి, ఆ షైన్ కావాలి. అంటే మేకప్ లేకుండా మీరు ఇన్ని చెప్పారంటే ఆబ్వియస్లీ yes we are waiting for that అనే ఉంది. ట్రూ, అది ఎప్పుడు ట్రూతే చెప్తాను కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మందికి ఇవి డౌట్ అన్నమాట, చేయించుకోవాలా వద్దా, అసలు వీటి వల్ల యూజ్ ఏంటి, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, శ్రీరూప్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి. ఈ wrinkles తోను అలాగే నెక్ దగ్గర ముడతలు చాలా మందిలో అబ్జర్వ్ చేస్తాం, వాటికి ఏం చేయాలో అర్థం కాదు మనకే. ఎంత కవర్ చేసినా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఫేస్ అంతా ముద్దుగా ఉంటుంది, నెక్ పార్ట్ దగ్గర మనం ఏమైనా జ్యువెలరీ వేసినా కూడా నెక్ కొంచెం హైలైట్ అవుతుంది. కాబట్టి కాస్త అందంగా ఉంటే బాగుంటుందని మన ఆలోచన, అది ఇంకాస్త అందంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఒక చిన్న ట్రీట్మెంట్ ద్వారా. అలాంటి ట్రీట్మెంట్ ది బెస్ట్గా అందిస్తున్నారు శ్రీరూప్లో. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.